సింహం ఇంకా పొగరు చిరుత కథ. ఒకప్పటి విషయం. మింటూ అనే కోతి ఇంకా మిగతా జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. ఇంకా కలిసి అల్లరి చేస్తూ ఉండేవి. ఒక పొగరుబోతు చిరుత వాటన్నిటినీ చూసి కుళ్ళుకుంటూ ఉండేది. ఇంకా ఎప్పుడూ అడవిలో ఉన్న సింహంతో వాటన్నిటి గురించి చెడుగా చెప్తూ ఉండేది. ఒకరోజు అడవిలో ఉన్న నదిలోని నీళ్లన్నీ పాడైపోతాయి. అప్పుడే జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక లేడీ ఇలా అంటుంది, అరే మింటూ, మనం చాలా రోజులుగా దాహంతోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మింటూ ఇలా అంటుంది. పదండి, అందరం సింహం దగ్గరికి వెళ్దాం సహాయం కోసం. జంతువుల మాటలన్నీ విని ఆ పొగరుబోతు చిరుత సింహాన్ని దాని వశంలోకి తెచ్చుకుంటుంది. సింహం మహారాజా, మీరు ఈ నదిలోని నీళ్ళన్నీ జాగ్రత్తగా దాచి ఉంచండి. లేకపోతే వేరే అడవి జంతువులు వచ్చి వీటన్నిటినీ ఖాళీ చేస్తాయి. ఆ చిరుత, నువ్వు చాలా మంచి ఆలోచన చెప్పావు. నేను నాకు ఒక్కగానొక్క కొడుకుతో ఉన్నాను. నా కుటుంబానికి నీళ్లు కావాలి. ఆ నదిలోకి ఎవ్వరినీ వెళ్ళనివ్వను. మహారాజా, నేను మీరు చెప్పిన ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నాకు ఆ నదిలో నీళ్లు తాగే అవకాశం ఇవ్వండి. తప్పకుండా. సింహం ఒప్పుకుంటుంది. ఇంకా మిగతా జంతువులన్నీ సింహం దగ్గరికి వస్తాయి. ఇంకా అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది, సింహం గారు, మీరు దయచేసి మాకు సహాయం చేయండి. మీ నదిలో నీళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఆ నీళ్లు తాగడానికి అనుమతిస్తే బాగుంటుంది. సింహం కోపంగా ఇలా అంటుంది, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా నది దగ్గరలోకి వచ్చారంటే బాగుండదు చెప్తున్నా. ఆ మాటలు విని జంతువులన్నీ నిరాశపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అయ్యో రామా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నీళ్లు లేకపోతే మనమందరం చనిపోతాము. సాయంత్రం సమయంలో సింహం ఇంకా దాని భార్య పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అడవిలోకి బయలుదేరుతాడు. అతను నదిలో ఒక చేపని పట్టుకోవడానికి ప్రయత్నించగానే అతను ఆ నీళ్ల వల్ల స్పృహ కోల్పోతాడు. అరే మిత్రులారా, చూడండి, సింహం కొడుకు స్పృహ తప్పాడు. మింటూ కోతి అన్ని జంతువులని పిలుస్తుంది. నక్క ఇంకా మిగతా జంతువులన్నీ వచ్చి చూసేసరికి మింటూ వాళ్లతో ఇలా అంటుంది, అరే, ఇతనికి మందు వేయాలి. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అప్పుడు కుందేలు ఇలా అంటుంది, అరే మింటూ, నువ్వు ఆ సింహం కొడుక్కి ఎలా సహాయం చేస్తావు నువ్వు చెప్పు. మనమందరం సింహాన్ని సహాయం అడగడానికి వెళ్తే మనకు తను సహాయం చేయలేదు. అతనికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మింటూ కోతి ఇలా అంటుంది, అరే లేదు లేదు మిత్రులారా, ఒకవేళ సింహం సహాయం చేయకపోతే ఏముంది? మన మంచితనాన్ని మనం కోల్పోకూడదు. దీన్ని కాపాడాలి. మింటూ కోతి సింహం కొడుకుకి చెట్ల మందు వేస్తుంది. అప్పుడే సింహం అక్కడికి వస్తుంది. ఇంకా అతని కొడుకు స్పృహ కోల్పోయి ఉండడం చూసి, ఒరే ఒరే, నా కొడుక్కి అసలు ఏమైంది? మింటూ కోతి జరిగిన విషయం అంతా సింహానికి చెప్తుంది. ఇంకా తను అది కూడా చెప్తుంది, సింహం కొడుకుకి చెట్ల మందుని వేశాను అని, ఇంకా త్వరగా కోలుకుంటాడు అని. సింహం కొడుకుకి స్పృహ వస్తుంది. సింహం కొడుకుని హత్తుకుంటుంది. ఇంకా సింహం కొడుకు బాగైపోతాడు. ఇంకా సింహానికి చేసిన తప్పు తెలుస్తుంది. నా ప్రజలారా, నన్ను క్షమించండి. నేను ఆ చిరుత మాటలు విని మీ అందరినీ ఈ నీళ్లు తాగొద్దు అని చెప్పాను. ఆ చిరుత తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ నీళ్లు తాగొచ్చు. అన్ని జంతువులు ఈ విషయం విని చాలా ఆనందపడతాయి. ఇంకా ఆ దుష్ట చిరుత భయంతో ఆ అడవి నుంచి పారిపోతుంది. తోడేలు రాజా తమ్ముడితో శత్రుత్వం. ఒకప్పటి విషయం. అడవిలో ఒక తోడేళ్ల గుంపు ఉండేది. వాళ్ళ రాజు కాలు తోడేలు చాలా తెలివైనవాడు, ఇంకా బలవంతుడు. కాలు ఒక తోడేళ్లైనా అతని మనసు మాత్రం చాలా మంచిది. అతని గుంపులోని మిగతా తోడేళ్ల గురించి ఇంకా అడవిలోని మిగతా జంతువుల గురించి కూడా జాగ్రత్తలు తీసుకునేవాడు. అడవిలోని మిగతా పెద్ద పెద్ద జంతువులు కూడా కాలు మాటలు వినేవి. ఇంకా కాలుని వాళ్ళ రాజుగా ఒప్పుకుంటారు. ఒకరోజు ఏనుగు, కాలు తమ్ముడు, మేము నీకన్నా పెద్దవాళ్ళం. కానీ అడవిని ఎలా శాసించాలో నీకు తెలిసినంతగా మాకు ఏమాత్రమూ తెలీదు. అందుకే ఇప్పుడు నువ్వే మా రాజువి. అవును కాలు మహారాజా, మేము నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాము. ఆ తోడేలు మాటలు విని కాలు ఇలా అంటాడు, అవునవును, నువ్వు నా నిజమైన మిత్రుడివి. నాకెప్పటికీ నీ సహాయం కావాలి.
ఒకరోజు కాలు అతని మిత్రుడు తోడేలుతో కలిసి గుహలో కూర్చుని ఉన్నప్పుడు అప్పుడే దాని తమ్ముడు చాలు తోడేలు వేరే అడవి నుంచి వస్తాడు. ఇంకా ఏడుస్తూ కాలుతో ఇలా అంటాడు. అరే కాలు అన్నా, మన కుటుంబం మొత్తాన్ని పులి చంపేసింది. ఇప్పుడు మన కుటుంబంలోని నువ్వో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. నేను కూడా మీతో కలిసి ఇక్కడ ఉండొచ్చు కదా. అవును చాలు, నాకు నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు కూడా. కాలు తోడేలుతో చెప్పి చాలు ఉండడానికి ఏర్పాట్లు చేయిస్తాడు. ఇంకా చాలు కూడా కాలుతోనే కలిసి ఉండేవాడు. ఇంకా అడవిని పాలించాలని కలలు కూడా కనేవాడు. ఒకరోజు చాలు కాలుని చాలా తెలివిగా పక్కనే ఉన్న అడవికి తీసుకుని వెళ్తాడు. ఇంకా అతని మిత్రులైన అడవి కుక్కలని పిలిచి కాలుని చంపించేస్తాడు. ఇంకా అడవికి తిరిగి వస్తాడు. నేను కాలుని కాపాడడానికి చాలా ప్రయత్నించాను, కానీ కాపాడలేకపోయాను. కానీ కాలు చనిపోతూ ఏమన్నాడంటే నన్ను ఈ అడవిని చూసుకోమని చెప్పాడు. అందరూ చాలు మాటలని నమ్మేస్తారు. ఇంకా అతన్నే రాజుగా స్వీకరిస్తారు. కానీ తోడేలు మాత్రం అతని మాటలు నమ్మలేకపోతుంది. అందుకే అది వేరే అడవికి వెళ్ళి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది అసలు జరిగిన విషయం ఏంటి అని. రాత్రి సమయంలో ఆ తోడేలు వేరే అడవిలోకి వెళ్ళగానే దానికి ఒక శబ్దం వినబడుతుంది. తోడేలు మిత్రమా, నువ్వెందుకు వచ్చావు? తోడేలు ఆశ్చర్యపోతుంది. ఇదైతే దాని మిత్రుడు కాలు శబ్దం. అప్పుడే దానికి కాలు ఆత్మ కనబడుతుంది. ఇంకా అది తోడేలుకు జరిగిన విషయమంతా చెప్తుంది. నువ్వే నా చావుకి పగ తీర్చుకోవాలి. అడవి జంతువులను చాలు నుంచి కాపాడాలి. కాలు ఆత్మ ఆ తోడేలు శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా తోడేలు గుహకి తిరిగి వచ్చి చాలుని పిలుస్తుంది. చాలు, బయటకు రా. ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. చాలు ఆ తోడేలు మాటలు విని ఆశ్చర్యపోతాడు. ఇంకా బయటకు వచ్చి తోడేలుతో ఇలా అంటాడు. ఏ తోడేలు, ఏంటి నువ్వు నాటకాలాడుతున్నావు? రాజుతో నువ్వు అలా మాట్లాడొచ్చా? ఇంకా అప్పుడే అక్కడ అడవిలోని అన్ని జంతువులు అక్కడికి వస్తాయి. ఇంకా తోడేలు లోపల ఉన్న కాలు ఆత్మ చాలు పైన దాడి చేసి అతన్ని చంపేస్తుంది. చాలు చనిపోగానే కాలు ఆత్మ తోడేలు ఒంట్లో నుంచి బయటకొస్తుంది. ఇంకా ఆకాశంలో కలిసిపోతుంది. అప్పుడు తోడేలు జరిగిన విషయమంతా మిగతా జంతువులకి చెప్తుంది. అడవిలోని జంతువులన్నీ వాళ్ళ రాజా కాలు గుర్తుగా అడవిలో రాయితో శిల్పాన్ని కడతారు. ఇంకా ఏనుగుని వాళ్ళ రాజుగా ఎన్నుకుంటారు. భూగర్భ పాము ఇంకా ఎలుక పగ. చిక్కి అనే ఒక అందమైన ఎలుక అడవి మధ్యలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుని ఉంటుంది. తినడానికి అది లాలా దుకాణానికి వెళ్ళి అక్కడ హాయిగా తిని తాగి మళ్ళీ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు అది హాయిగా లాలా దుకాణంలో తిని తాగి ఆడుతూ అడవి వైపు వస్తూ ఉండగా ఇవాళ నేను చాలా తినేశాను. ఎంత తిన్నాను అంటే కనీసం నడవలేకపోతున్నాను. ఓ భగవంతుడా, నువ్వు నాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చావు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎలుక హాయిగా తన ఇంటికి వెళ్తుంది. అది ఎగిరి తన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ హఠాత్తుగా అది లోపలికి వెళ్ళలేకపోతుంది. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నేనేంటి అసలు లోపలికి వెళ్ళలేకపోతున్నాను? అసలు ఏమైంది నా ఇంటికి? అసలు విషయం ఏంటి? అది గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేయండి. నేను నా ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అసలు ఇదెలా సాధ్యం? అప్పుడే హఠాత్తుగా ఒక పెద్ద పాము దాని ఇంటి నుంచి బయటికి వస్తుంది. ఇంకా బుసలు కొడుతూ ఇలా అంటుంది. ఇవాటి నుంచి ఇల్లు నాది. నేను ఇక్కడే ఉంటాను. ఇంకా నువ్వు ఒక కొత్త ఇల్లు వెతుక్కో. ఎందుకు? నేను కొత్త ఇల్లు ఎందుకు కట్టుకోవాలి? ఇది నా ఇల్లు. లోపల ఎన్ని సామాన్లున్నాయి. ఫ్రిడ్జ్, ఇంకా సోఫా ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది. ఓహో, నేను చాలా కట్టుదిట్టంగా నా ఇంటిని కట్టుకున్నాను. నువ్వేమో హాయిగా నా ఇంటిని కొట్టేయాలనుకుంటున్నావు. నేను అలా జరగనివ్వను. పాము దాన్ని చాలా భయపెడుతోంది. ఇద్దరి మధ్యలో చాలాసేపు గొడవ నడుస్తూ ఉంటుంది. ఆ పాము ముందు ఈ చిన్న ఎలుక మాటలు ఏమీ నడవవు. అది ఏమీ మాట్లాడకుండా దాని ఇంటి బయట కూర్చొని ఉంటుంది. ఇంకా ఇప్పుడు రోజు అది అక్కడే ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళడానికి ఎలుకకి ధైర్యం సరిపోలేదు.
అరే ఇంకా కోపం ఆపి బయటికి రండి పాము గారు. బయట అడవిని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా రోజులు లోపల కూర్చోవడం వల్ల పాముకి బోరు కొడుతుంది. అందుకే అది బయటికి వచ్చి ఎలుకతో, అదంతా సరే కానీ ఇక్కడ తాగడానికి తినడానికి ఏమైనా దొరుకుతుందా? దొరుకుతాయి. మీరు కూడా నాతో పాటు ఒకసారి లాలాగారి కొట్టుకు రండి. అక్కడ ఎన్ని రకాల భోజనాలు ఉన్నాయి. మీరు అలాంటి భోజనాలు ఎప్పుడు తిని ఉండరు కూడా. నువ్వు నన్ను అక్కడికి తీసుకుని వెళ్తావా? కానీ ఎందుకలా? చెప్పాను కదా, ఆ షాప్ నా ఇంటికి దగ్గరలోనే ఉంది. రోజంతా నేను అక్కడే ఉంటాను. నువ్వు రావాలనుకుంటే రా. నాకైతే చాలా ఆకలిగా ఉంది. నేను మాత్రం వెళ్తున్నాను. అత్యాశకు పోయి ఆ పాము ఆ చిన్న ఎలుకతో కలిసి లాలా దుకాణానికి వెళ్తుంది. ఎలుక అక్కడికి వెళ్ళి సేటుతో ఇలా అంటుంది. లాలాగారు, నా మాట వినండి. నేను చాలా రోజులుగా మీ షాప్లోని భోజనం చేస్తున్నాను. నేను మీ ఉప్పు తిన్నవాడిని. మీకు విషయం తెలియదు కదా, నా వెనకాలే నల్ల పాము ఉంది. త్వరగా ఏదైనా చెయ్యండి, లేకపోతే అనర్థం జరుగుతుంది. లాలా ఎలుక మాటలు అర్థం చేసుకుంటాడు. ఇంకా ఒక పెద్ద కర్ర తీసుకుని పాముని కొడుతూ ఉంటాడు. కాసేపటికి ఆ పాము పనంతా అయిపోతుంది. ఇంకా ఎలుక పగ తీరుతుంది. ఎలుక మళ్ళీ తన ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంకా తన చిన్న ఇంట్లో హాయిగా ఉంటుంది.